గురించి మాట్లాడరు. అయితే కేవలం సంక్షేమం విషయం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఆ సంక్షేమ విషయంలో కూడా పెద్ద ఎత్తున అప్పులు చేసి అకౌంట్లో వేశారు. అది కూడా అరాకొర సంక్షేమాన్ని మాత్రమే అమలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అది కూడా వాస్తవంగా కనిపిస్తూ ఉంది. అందుకనే సంక్షేమం పేరుతోని సంక్షోభంలోకి నెట్టేశారు. కానీ ఎక్కడ కూడా సంక్షేమం పెద్దగా జరిగింది లేదు. లబ్ధిదారుల సంఖ్యను తీవ్రంగా కుదించారు. గతంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య కన్నా ఇప్పుడు పెద్ద ఎత్తున లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. అందుకనే సంక్షేమం కూడా సరిగా చేయలేదని, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా ఈ ప్రభుత్వం తీసేసిందని, ఎక్కడా కూడా పెద్ద ఎత్తున పథకాలను తీసేసింది. కానీ ఆ పథకాలను కొనసాగించకుండా కొత్తగా కూడా పెద్దగా పథకాలను ఏమీ ప్రవేశపెట్టలేదు. పైగా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన పథకాలను తొలగిస్తూ వచ్చారు. సంక్షేమం పేరుతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ సంక్షేమం కూడా అరకొరగానే అమలు చేస్తున్నారనేది కనిపిస్తూ ఉంది. ఇక పదే పదే వైసీపీ నేతలు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటే విషయం చెప్తూ ఉంటారు. బటన్ నొక్కుతున్నాము, డైరెక్ట్గా అకౌంట్లో ప్రజల అకౌంట్లో సొమ్మును జమ చేస్తున్నామంటూ చెప్తూ ఉంటారు. కానీ బటన్ నొక్కుతున్నారు కానీ ఎక్కడా పెద్దగా ఖాతాల్లో ఆ నగదు జమ కావట్లేదని ముందు నుంచి కూడా అందరూ మాట్లాడుతున్నదే. అదే రకంగా జనవరిలో బటన్ నొక్కిన డబ్బులకు ఇప్పటి వరకు అకౌంట్లో ఎక్కడ కూడా జమ కాలేదనేది చాలా సుస్పష్టం. ఎందుకంటే ఆ డబ్బులు జనవరిలో అందరికీ తెలిసింది. జనవరి 23న ఆసరాకు సంబంధించి బటన్ నొక్కారు. మార్చి 1న విద్యా దీవెన, మార్చి 6న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అని, మార్చి 7న చేయూత పేరుతో, అలాగే మార్చి 14న ఈబీసీ నేస్తం పథకాలకు జగన్ బటన్ నొక్కారు. కానీ బటన్ నొక్కిన వెంటనే మరి డబ్బు ఆ నగదు జమ కావాలి కదా, కానీ జమ కాలేదు, నగదు జమ కాలేదు. కానీ ఆ రోజున పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను సొంత మీడియాకు, సొంత పత్రికకు ప్రకటనల రూపంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను అందించారు. కానీ ఎక్కడ కూడా ఆ డబ్బులు మాత్రం జమ కాలేదు. ఇక పెద్ద పగడ్బందీగా ప్లాన్ చేశారు. దగ్గర దగ్గర 14,165 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. దీనికి పెద్ద ప్లాన్ చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు, అంటే ఆదివారం కానీ లేదా శనివారం లేదంటే ఎన్నికల రోజే సోమవారం ఈ డబ్బునంతా కూడా జమ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఇది గతంలో కూడా చాలా సందర్భాల్లో బటన్ నొక్కినా ఎక్కడ కూడా డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని చెప్తూ ఉండేవారు. ఎక్కడ కూడా బటన్ నొక్కిన రోజు డబ్బులు వచ్చిన దాఖలాలు లేవు. ఆర్భాటంగా బటన్ నొక్కుతారు కానీ డబ్బులు జమ కావట్లేదు అనేది అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకొని ఆ డబ్బుని సరిగ్గా ఎన్నికల ముందు రోజు వేసి ప్రలోభాలకు గురి చేద్దామనే ఒక పెద్ద కుట్రకు ప్లాన్ చేశారనేది కనిపిస్తూ ఉంది. అయితే ఈసీ బ్రేక్ వేసింది. దానికి ఈసీ బ్రేక్ వేసి ఎట్టి పరిస్థితులు ఆ రకంగా నగదు జమ చేయొద్దంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కానీ హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పింది. కానీ శనివారం కానీ లేదంటే ఆదివారం కానీ సోమవారం ఉదయం వేద్దామని ప్లాన్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమంటూ హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలని వైసీపీ నేతలందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే బ్యాంకర్లను ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం లేదా సోమవారం ఉదయం వరకు కూడా డబ్బుని జమ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ అదంతా కూడా రివర్స్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక మరొక అంశం చూసుకుంటే, ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లి సిబిఐ కోర్టును జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించారు. కానీ సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దని, అక్రమాస్తుల కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వద్దు. గతంలో కూడా ఒక్కసారి ఇప్పటికే విదేశీ పర్యటనకు వెళ్లారు కాబట్టి ఇప్పుడు అనుమతి ఇవ్వద్దంటూ సిబిఐ పిటిషన్ దాఖలు